భగవద్బంధులారా, కిందటి సంవత్సరం 2024 ఏప్రిల్ నెలలోను ఇంకా డిసెంబర్ నెలలో మనము సుందరకాండ నవరత్నమాలిక అంటే 9 శ్లోకాలని, అలాగే సుందరకాండ షోడశి అంటే 16 శ్లోకాలని తెలుసుకునే ప్రయత్నం చేశాము. సనాతన ధర్మానికి మూలం వేదమే అని మనకి ఆచార్యులు, మన గురువులు తెలియజేశారు. వేదం యొక్క సారాన్ని ఉపనిషత్తు, ఇతిహాసము, పురాణము అందించాయి. ఇందులో ఇతిహాసాలు రెండు, శ్రీమద్ రామాయణం, మహాభారతం. ఈ రెండిటిలోనూ కూడా శ్రీమద్ రామాయణం ఆదికావ్యమని, పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ వైభవాలు ఎక్కువగా ప్రకాశించింది శ్రీమద్ రామాయణంలోనే అని మనమందరం గుర్తించాలి. అటువంటి రామాయణ గ్రంథాన్ని సంక్షిప్తంగా 100 శ్లోకాల రూపంలో వాల్మీకి మహర్షికి అందించిన వారు నారదుల వారు అందరికీ మార్గదర్శి. సంక్షేప రామాయణాన్ని వాల్మీకి మహర్షికి అందించింది ఆయనే. వ్యాసుల వారికి శ్రీమద్భాగవత చతుశ్లోకి అందించింది ఆయనే. ధ్రువుడికి వాసుదేవ మంత్రాన్ని అందించింది ఆయనే. ప్రహ్లాదుడికి పరమాత్మ యందు భక్తి కలిగేలా చేసింది ఆయనే. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి శక్తి సామర్థ్యాలు వచ్చేలా సనత్కుమారుల వారి చేత గంగానదీ తీరంలో శ్రీమద్భాగవత సప్తాహ శ్రవణం చేయించింది కూడా నారదుల వారే. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటి అంటే, ఎవరైనా ఎక్కడైనా ఆగిపోతే ఆన్ రోడ్ అసిస్టెన్స్ కార్లకి ఎలా ఇస్తారో అలాగే ముందుకు నడిపిస్తారు నారదుల వారు. పరమాత్మకి ఉన్న 28 అవతారాలలో నారదుల వారు కూడా ఒక అవతారమే అని చెబుతుంది శ్రీమద్భాగవతం. కాబట్టి ఎప్పటికైనా మార్గదర్శి మన అందరికీ పరమాత్మే అని మనం అందరము గుర్తించాలి. అయితే ఈ సంక్షేప రామాయణంలో కూడా మనకి సుందరకాండని నారదుల వారు 7 శ్లోకాల రూపంలో అందించారు. సుందరకాండ నవరత్నమాలికలో 9 శ్లోకాలు, సుందరకాండ షోడశిలో 16 శ్లోకాలు, సంక్షేప రామాయణంలోని సుందరకాండలో 7 శ్లోకాలు. వెరసి చూస్తే ఇవి 32 శ్లోకాలు అవుతుంది. మనకి బ్రహ్మ విద్యలు కూడా 32 ఉన్నాయి. వేదైశ్చ వేద అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేహ చాహం అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా సరే ఆఖరికి వచ్చి ఆగాల్సింది పరమాత్మ దగ్గరే. కాబట్టి పరమాత్మ నామము, పరమాత్మ కథ ఎప్పటికైనా సులభమైనది, శుభకరమైనది. ఎప్పటికైనా మలినం లేనిది, మలినం అంటనిది పరమాత్మ నామము, పరమాత్మ కథే అని మనం అందరము గుర్తించాలి. ఎందుకలాగా అంటే, ఆయన పవిత్రానాం పవిత్రంయో మంగళానాం చ మంగళం అని అంటారు భీష్మాచార్యుల వారు విశ్వసహస్రనామంలో. సృష్టిలో ఏదైనా ఒక వస్తువు కానీ స్వరూపాన్ని కానీ తీసుకొని వచ్చి ఇదే పవిత్రమైనది అని చూపిస్తే దానికన్నా పవిత్రమైన వాడు పరమాత్మ. సృష్టిలో ఏదైనా ఒక వస్తువుని కానీ స్వరూపాన్ని కానీ తీసుకుని వచ్చి ఇదే మంగళకరమైనది అని చూపిస్తే దానికన్నా మంగళస్వరూపుడు పరమాత్మ. అందుకే పూర్వాచార్యులు పరమాత్మ నామాన్ని, కథని మన నిత్య జీవితంలో మధ్య భాగంలో పెట్టుకోండి అని చెబుతారు. అందుకోసమనే సుందరకాండ పారాయణని చాలామంది చేస్తారు. మొత్తం సుందరకాండని ఎప్పటికైనా మనం అందరము చదవాలి. దానికి బీజము మాత్రం ఈ 32 శ్లోకాలు అని మనం అందరం గుర్తించాలి. మనకి వచ్చే కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది సుందరకాండ. గ్రహదోషాల్ని తొలగిస్తుంది సుందరకాండ. గ్రహదోషాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళండి అని యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఏవేవో చెబుతారు. సుందరకాండ పఠనం చేయండి అని మాత్రం ఒక్కడు చెప్పడు. ఎందుకంటే ఎవడి పూజ వాడు ఇంట్లోనే చేసుకుంటే మరి అక్కడ బిజినెస్ ఎలా నడుస్తుంది? నారదుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే విషయాల్ని చూసి బాధపడతారు. అన్ని క్షేత్రాలు, తీర్థాలు, నదులు, మఠాలు అన్నీ కూడా కలిపూషుడి ప్రభావం వల్ల అపవిత్రం అయిపోయాయి. దాని ప్రభావం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యము అన్నీ కూడా బలం లేకుండా అయిపోయాయి మనుషుల్లో అని ఆయన గుర్తించారు. అందుకోసమనే ఎప్పటికైనా ఆశ్రయించవలసింది పరమాత్మ నామాన్ని, పరమాత్మ కథని. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి కేర్ ఆఫ్ అడ్రస్ సుందరకాండ. ఈ సంక్షేప రామాయణంలోని 7 సుందరకాండ శ్లోకాలని రేపటి రోజే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇంకెప్పుడైనా సరే మనము మొత్తం సంక్షేప రామాయణంలో ఉన్న 100 శ్లోకాలని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.